బ్రేకింగ్ అప్డేట్ మనకంతోంది బులెటిన్ లో ముందుగా గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ని రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను హైకోర్టు రద్దు చేసింది. మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలంది కోర్టు. హైకోర్టు తీర్పుతో గ్రూప్ 1 కి ఎంపిక అయినటువంటి అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే సర్టిఫికెట్ల ధృవీకరణ కంప్లీట్ అయింది. తుది నియామకాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో గ్రూప్ 1 నియామకాల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత టీజీపీఎస్సీ ఒక సమీక్ష చేపట్టనుంది. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం ఉంటుంది అని ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. మరి టీజీపీఎస్సీ నిర్ణయం ఏంటి, ఏం జరగబోతోంది వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, నియామకాలు జరగాలంటే రీవాల్యుయేషన్ ప్రక్రియ కంప్లీట్ కావాలి. ఎప్పటిలోపు రీవాల్యుయేషన్ కంప్లీట్ కావాలని హైకోర్టు ఆదేశించింది. టీజీపీఎస్సీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది? కొంతమంది అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంటే మరికొంతమంది అభ్యర్థుల్లో మాత్రం నిరసన వ్యక్తం అవుతుంది. సో కొంతమంది టీజీపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారు, ఎవరైతే పిటిషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థులు మనతో ఉన్నారు. ఎట్లా చూస్తారు హైకోర్టు తీర్పుని? మొత్తం మీరు తీర్పు విన్నారా? ఏం చెప్పింది హైకోర్టు వల్ల? ఏదైతే మెయిన్స్ ఉందో దాంట్లో అక్రమాలు జరిగాయంటూ మళ్ళీ రివాల్యుయేషన్ చేయమని చెప్పేసి, మనకి అది సాధ్యం కాకపోతే 8 నెలల్లో మళ్ళీ రీమెయిన్స్ ఎగ్జామ్ పెట్టామని చెప్పేసి ఇలా కోర్టు చెల్లుమని చెప్పేసి ఇలా టీజీపీఎస్సీ వాదించింది. ఎందుకంటే ఇలా ఎంతసేపు మేము ఎన్నోసార్లు చెప్పాము అక్రమాలు జరిగాయి, మా మాట వినంటే ఎప్పుడు కూడా మా మాట వినని పరిస్థితి టీజీపీఎస్సీ. కాబట్టి రీమెయిన్స్ మాకు కూడా మళ్ళీ రీమెయిన్సే కావాలి. ఎందుకంటే ఎవాల్యుయేషన్ తప్పు జరిగింది, దాని తప్పు జరిగిందని మేము కోర్టుకు వచ్చాం కదా. ఇది తప్పు జరిగిన తర్వాత మళ్ళీ మీరు రీమెయిన్స్ మేము పెట్టాలనుకున్నప్పుడు మీరు పెట్టండి. మాకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించాం. ఇలా కోర్టు కూడా మాకు అనుకూలంగానే సానుకూలంగానే ఆన్సర్ ఇచ్చింది. ఇప్పుడు కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి చాలా తీవ్ర నిరాశలో ఉంటారు. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయి కేవలం ఉద్యోగం పోస్టింగ్ రావడం ఒక్కటే పెండింగ్లో ఉంది. సో అట్లాంటి అభ్యర్థులకి తీవ్ర నిరాశే కదా ఇది. మేము ఇప్పుడు కాదు కదా మేడం, గ్రూప్ 1 స్టార్ట్ అయినప్పటి నుంచి, గ్రూప్ 1 ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం కదా. దీంట్లో కీ తప్పు ఉంది, కీలో కూడా 14 తప్పులు ఉన్నాయి. అప్పుడు కూడా చెప్పాము. జియో 29 ఉంది, ఇలా బడుగు బలహీనత వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం కదా. అప్పుడు కూడా మీరు ఆపవచ్చు కదా ఎగ్జామ్ని. ఆ రోజు పెద్ద ర్యాలీ జరిగింది అశోక్ నగర్లో. ఆ రోజు అబ్బాయిల మీద లాఠీ చార్జీలు జరిగింది. అది కూడా చెప్పాము. ఈ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి, మా మీద అన్యాయం జరిగింది, ఈ ఎగ్జామ్ని ఆపండి అని చెప్తే కూడా ప్రభుత్వం రివాల్యుయేషన్ కరెక్ట్ జరగలేదు, మా పిటిషన్ తరపున రివాల్యుయేషన్ కరెక్ట్గా జరగలేదు అని చెప్పేసి అన్నారు. రివాల్యుయేషన్ తప్పు కాదు, మొత్తం ప్రాసెస్ తప్పు ఉంది. జియో 29 కాడ నుంచి 14 క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ తప్పులని చెప్పినా కూడా వీళ్ళు వినకుండా ఇలా ఎగ్జామ్ పెట్టారు. ఇలా ఏమైంది పరిస్థితి? ఇలా మళ్ళీ వాళ్ళు డివిజన్ పెంచుకోవడం చేస్తున్నారు. ఇప్పటికైనా మానుకోండి. ఎందుకంటే గ్రూప్ 1 మొత్తం ప్రాసెస్లో అవకతవకలు జరిగాయి, మా మీద ఎన్నో దాడులు జరిగారు. గ్రూప్ 1 వద్దని చెప్పేసి మేము పలుసార్లు హెచ్చరించినాం. మాకు సానుకూలంగా అనిపించింది. ఎందుకంటే ఏవైతే ఉందో రీమెయిన్స్ ఏదైతే ఇప్పుడు చెప్పిన తీర్పులు అయితే రీవాల్యుయేషన్ చేయండి. రీవాల్యుయేషన్ జరగకపోతే మాత్రం వితిన్ 8 నెలల్లో రీమెయిన్స్ పెట్టండి అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ రీమెయిన్సే కావాలనుకుంటున్నాము. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఒకసారి మా సైడ్ ఆలోచించి రీమెయిన్స్ పెట్టే విధంగా చెప్పండి. రీమెయిన్స్ అవునవును, రీవాల్యుయేషన్ జరగకపోతే అది వాళ్ళు చెప్పాలి మేడం, మాకు తెలియదు ఇప్పుడు దాకా. ఎందుకంటే యూపీఎస్ అయితే లేదు, రివాల్యుయేషన్ యూపీఎస్ అయితే లేదు. మరి వీళ్ళు పెట్టారా అనేది మాకు తెలియదు. ఎందుకంటే యాక్చువల్ ఎక్కడ లేదు రివాల్యుయేషన్. కాబట్టి రీమెయిన్సే జరగాలని చెప్పేసి అవునవును మోడరేషన్ జరిగాయి సార్. ఇప్పుడు రివాల్యుయేషన్ అనేది జరగదు సార్. ఎందుకంటే యూపీఎస్సీ లాంటి పెద్ద ఎగ్జామ్సే రివాల్యుయేషన్. కోర్టు ఏం చెప్పిందంటే రివాల్యుయేషన్ జరగకపోతే వితిన్ 8 నెలల్లో ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. 8 నెలలు మరి ప్రాసెస్ చూడాలి, మరి ఏమవుతుందో చూడాలి. మాకు కూడా దాని నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉంటే మేము కూడా డివిజన్ బెంచ్కి వెళ్తాం. ఒకవేళ ఏం జరుగుతుందో చూద్దాం దాని గురించి. రైట్.
అది అభ్యర్థులు ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ఇది. రీవాల్యుయేషన్కి హైకోర్టు ఆదేశించింది, కానీ రీవాల్యుయేషన్ జరిగేటువంటి ఆస్కారాలు చాలా తక్కువ. ఎందుకంటే యూపీఎస్సీ లాంటి ప్రతిష్టాత్మక సర్వీస్ కమిషన్స్లోనే రీవాల్యుయేషన్ అనేది సాధ్యం కానటువంటి ప్రక్రియ. మరి ఇక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో టీజీపీఎస్సీ ఎంతవరకు రీవాల్యుయేషన్తో ఏకీభవిస్తుందా, లేదా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుతో వీళ్ళు డివిజన్ బెంచ్లో ఆశ్రయిస్తారా? ఒకవేళ డివిజన్ బెంచ్కి వెళ్ళినా డివిజన్ బెంచ్ కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ అని చెప్తే అది ఎంతవరకు సాధ్యం అవుతుందో దానిపైన కూడా ఇప్పుడు టీజీపీఎస్సీ సమాలోచనలు చేస్తుంది. ఒకవేళ రీవాల్యుయేషన్ ప్రక్రియ కనుక సాధ్యం కాకపోతే కంప్లీట్గా మెయిన్స్ పరీక్షలను టీజీపీఎస్సీ మళ్ళీ నిర్వహిస్తుందా? ఒకవేళ నిర్వహిస్తే మళ్ళీ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ మెరిట్ లిస్టు 563కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ లిస్టును కూడా ఇప్పటికే హైకోర్టు రద్దు చేస్తూ ఒక మధ్యంతర ఉత్తర్వులాగా ఇచ్చింది. కాబట్టి ఎట్లా టీజీపీఎస్సీ దీన్ని ఎదుర్కోబోతుందో చూడాల్సి ఉంది. సో ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత టీజీపీఎస్సీ ఫర్దర్ నిర్ణయం తీసుకోబోతుంది. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత డివిజన్ బెంచ్ని ఖచ్చితంగా టీజీపీఎస్సీ ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు చాలామంది ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. కేవలం వాళ్ళ చేతిలో ఒక పోస్టింగ్ ఆర్డర్ మాత్రమే పెండింగ్ ఉంది. సో ఈ టైంలో ఇట్లాంటి హైకోర్టు తీర్పు మాత్రం ఖచ్చితంగా అలాంటి అభ్యర్థులకు తీవ్ర నిరాశ మిగిల్చిందని చెప్పొచ్చు. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో